Hi friends, this is Aadhaar and welcome to Nuzvid Tech XP. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మీ ఆధార్ కార్డు పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయ్యాయో ఎలా తెలుసుకోవచ్చు అన్నది ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. జనరల్గా 5-6 ఇయర్స్ క్రితం వరకు కూడా ఆధార్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే సిమ్ కార్డ్ ఇచ్చేసేవాళ్ళు. అయితే చాలామంది సెల్ ఫోన్ షాపుల వాళ్ళు మన ఆధార్ జిరాక్స్ అట్లాగే ఆ ఫోటోను కూడా డూప్లికేట్ చేసి డూప్లికేట్ నెంబర్స్ కూడా అలా తీసుకునేవాళ్ళు. చాలామంది ఇలాగా మనకు తెలియకుండా ఫేక్ ఐడి మీద నెంబర్స్ తీసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ మీకు తెలియకుండా అలాగా ఏవైనా నెంబర్స్ ఉన్నాయా, ఉంటే వాటిని ఎలాగా రిమూవ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ విషయంలో ఈ ఫ్రాడ్ జరిగిందండి, కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దయచేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? డిస్క్రిప్షన్లో నేను ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి ఒక వెబ్సైటు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదేనండి, కాబట్టి మీరేం భయపడవసరం లేదు. ఇక్కడ మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిందండి, దాన్ని కాపీ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. అంతేనండి, సింపుల్. మన మొబైల్ నెంబర్ మీద ఇంకా వేరే ఇంకేదైనా డూప్లికేట్ నెంబర్స్ ఉన్నాయా, ఫేక్ నెంబర్స్ ఉన్నాయా అన్నది మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, నేను నా ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఫస్ట్ పైన కనపడేది మన మెయిన్ మొబైల్ నెంబర్ అనమాట. అది కాకుండా ఇంకా ఏమన్నా ఫేక్ నెంబర్స్ ఉన్నాయా అన్నది ఇక్కడ ఆప్షన్స్ చూపించేస్తుంది అనమాట, వేరే వేరే నెంబర్స్. ఒకవేళ అవి కనుక ఉన్నట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దిస్ ఈజ్ నాట్, అంటే ఇది మీ నెంబర్ కాదు అని అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి దిస్ ఈజ్ మై నెంబర్ బట్ నాట్ రిక్వైర్డ్, అంటే ఇది మీ నెంబరే మీకు అక్కర్లేదు అని అనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ దిస్ ఈజ్ మై నెంబర్ అని ఉంటుంది. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసి దాని మీద రిపోర్ట్ కొడితే సింపుల్ అండి, ఒక 48 అవర్స్లో ఆ నెంబర్ రిమూవ్ అయిపోతుందండి. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు మీకు అక్కర్లేని నెంబర్స్ని రిమూవ్ చేసుకోండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.